Okay, good evening, everyone. Coming to the another topic in IS 105 is a chemical accident rules, so 1996. This particular topic is in environment legislation లో ఉందన్నమాట. కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ అనేది 1996 అనేది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంది టాపిక్. కమింగ్ టు ది ఆల్రెడీ చెప్పాను, మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ లో సమ్ ఇంపార్టెంట్ షెడ్యూల్ నోటిఫికేషన్స్ గురించి చెప్పాను. ఇంకొకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో కూడా షెడ్యూల్ 1, షెడ్యూల్ 3 అవన్నీ ఉంటాయి. వాటి గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. షెడ్యూల్ 1 ఇండికేట్ ది క్రైటీరియా ఆఫ్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్. అంటే వివరాల జాబితా 1 ఏం చెప్తుంది? టోటల్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్ చెప్తుంది. అందులో హజార్డస్ కెమికల్స్ ఉంటాయి, హజార్డస్ కాని కెమికల్స్ ఉంటాయి. టోటల్ 433 కెమికల్స్ ఉంటాయి. అర్థమైందా? ఇందులో పార్ట్ 1 షెడ్యూల్ 1 లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్, పార్ట్ 2 షెడ్యూల్ 1 లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్. ఓకే, కమింగ్ టు ది సెకండ్ షెడ్యూల్ 2 ఏం చెప్తుంది? ఐసోలేటెడ్ స్టోరేజ్. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ని ఏ రకంగా వేరు చేసి స్టోరేజ్ చేయాలన్నది షెడ్యూల్ 2 చెప్తుంది. ఇందులో ఆల్మోస్ట్ మనకి 37 కెమికల్స్ ఉంటాయి. ఈ 37 కెమికల్స్ ని ఏ రకంగా వేరు చేసి నిల్వ ఉంచాలన్నది చెప్తుంది అనమాట. ఇవన్నీ ఆల్రెడీ మనం మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాం. కమింగ్ టు ది షెడ్యూల్ 3 ఏం చెప్తుంది? ప్లేట్ తీసేసి చేరిటివ మళ్ళా తా చేయరని ఎవరప్పుడు chemical accidents. ఓకే, నెక్స్ట్ మనకి కమింగ్ టు ది షెడ్యూల్ 3, దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. టోటల్ హజార్డస్ కెమికల్స్ యాజ్ పర్ ది లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ 3 ఈజ్ ఆల్మోస్ట్ 124 కెమికల్స్. ఇందులో కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4 అలాగ ఉంటాయి అన్నమాట. అందులో కెమికల్స్ ఉంటాయి. కమింగ్ టు ది షెడ్యూల్ 4 లో ఇండస్ట్రియల్ ఇన్స్టలేషన్ విత్ మీనింగ్ ఆఫ్ రూల్ 2B. అంటే ఎంఏహెచ్ ఇండస్ట్రీస్, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇండస్ట్రీస్ యొక్క ఇన్స్టలేషన్, పారిశ్రామిక సంస్థాపనలు ఏ రకంగా ఉండాలి అన్నది షెడ్యూల్ 4 చెప్తుంది. కమింగ్ టు దిస్ షెడ్యూల్ 5 ఏం చెప్తుంది? సేఫ్టీ స్టోరేజ్. ఆ పర్టికులర్ ఎంఏహెచ్ ఇండస్ట్రీస్ లో కెమికల్స్ ని మనం ఏ రకంగా సేఫ్ గా స్టోరేజ్ చేయాలన్నది షెడ్యూల్ 5 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ మన షెడ్యూల్ 6 ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ రిగార్డింగ్ నోటిఫికేషన్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్. ఇవన్నీ ఎంఏహెచ్ యూనిట్స్ లో కెమికల్ యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏ రకమైన సమాచారాన్ని సిద్ధం చేయాలి, కన్సర్న్ అథారిటీకి ఏ రకంగా రిపోర్ట్ చేయాలనేది షెడ్యూల్ 6 చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 7, ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఫర్ నోటిఫికేషన్ ఆఫ్ సైట్స్. ఎలాంటి సైట్స్ లో ఈ ఎంఏహెచ్ యూనిట్స్ పెట్టాలి అన్నది వాటి యొక్క సమాచారం షెడ్యూల్ 7 చెప్తుంది. షెడ్యూల్ 8, ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ అనే సేఫ్టీ రిపోర్ట్. సేఫ్టీ రిపోర్ట్స్ లో ఏ రకమైన సమాచారాన్ని సిద్ధం చేయాలన్నది షెడ్యూల్ 8 చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ ఏ, మనకి డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్ ఇన్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. ఇవి ఎంఏహెచ్ యూనిట్స్ కాబట్టి దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ. సో ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అప్పుడు ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ఏ రకమైన సమాచారం సిద్ధం చేయాలన్నది షెడ్యూల్ 8 చెప్తుంది. ఒకవేళ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ జరిగితే ఏ రకంగా కంట్రోల్ చేయాలి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా షెడ్యూల్ 8 చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 9, రిపల్స్ అండ్ మోడిఫికేషన్ టు ది రూల్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ 1987. మనకి ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అన్నది వచ్చింది 1948 లో. అందులో కొన్ని రూల్స్ అమెండ్మెంట్ చేశారు, మోడిఫై చేశారు. అది 1987 లో జరిగింది. ఏ రూల్స్ రద్దు చేశారు, ఏ రూల్స్ మోడిఫై చేశారు అన్నది షెడ్యూల్ 9 చెప్తుంది.
సో ఇవి ఆల్రెడీ we discussed in manufacture, storage and import of the hazardous chemicals లో చదువుకున్నాం. ఇక్కడ కూడా ఒకసారి చదువుకున్నాం. ఓకేనా? ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయక్కర్లేదు, మీరు గుర్తు తెచ్చుకుంటే చాలు. ఇప్పుడు మన టాపిక్ లోకి వచ్చేస్తున్నాం డైరెక్ట్ గా. కెమికల్ యాక్సిడెంట్ రూల్స్. కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ లో ఇట్ విల్ కంటైన్ మెయిన్ 3 పాయింట్. ఫస్ట్ పాయింట్ షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. Coming to the second point, some important definitions related to chemical accidents. Okay. Second point is a very important as per examination. Here there are some definitions are there. What is the meaning of chemical accident? What is the meaning of the hazardous chemicals? What is the meaning of industrial activity? And what is the meaning of industrial pocket? And what is the meaning of isolated storage? What is the meaning of major chemical accident? What is the meaning of major accident hazard installation? Next, manufacture, storage and import of the hazardous chemicals rule. Off-site emergency plan, pipeline ante enti, site ante enti, transport ante enti. These definitions are nothing but rules. If you write properly these definitions, you will get the 80% of marks. So ఈ పర్టికులర్ డెఫినేషన్స్ చాలా జాగ్రత్తగా బై హార్ట్ చేయండి, యాజ్ ఇట్ ఈస్ గా రాయడానికి ట్రై చేయండి యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కమింగ్ టు ది మనకి థర్డ్ పాయింట్కి వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్. సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ అంటే సంక్షోభ నివారణ గ్రూపుల్ని రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా ఏర్పాటు చేయాలి. వీటిలో సబ్ పాయింట్స్ ఒక 8 వరకు ఉన్నాయి. ఇవి ఇలాగా రాశారంటే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, కమింగ్ టు ది టాపిక్ లోకి వచ్చేస్తున్నాను డైరెక్ట్ గా. కమింగ్ టు ది ఫస్ట్ ఏంటి, షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమిన్స్మెంట్ అంటే ఇంట్రడక్షన్, ఉపశీర్షికతోటి ప్రారంభించడం. కమింగ్ టు ది ఫస్ట్ సబ్ పాయింట్ చూడండి, దీస్ రూల్స్ మే బి కాల్డ్ కెమికల్ యాక్సిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లానింగ్, ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్ రూల్స్ 1996. వీటిని కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ అని అంటారు. ఎమర్జెన్సీ ప్లానింగ్ అంటే అత్యవసర సంబంధించిన ప్రణాళిక, ప్రిపేర్నెస్ అంటే సంసిద్ధం కావడం, అండ్ రెస్పాన్స్ ప్రతిస్పందించడం సంబంధించిన రూల్స్ ఇందులో ఉంటాయి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, they shall come into the force on the date of their publication in the official gazette. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికార ప్రకటన ద్వారా మనకి రూల్స్ ప్రచురితమయ్యాయన్నమాట. అఫీషియల్ గజెటెడ్ అంటే సంస్థ యొక్క అధికార ప్రకటన ద్వారా మనకి రూల్స్ ప్రచురించబడ్డాయి అని అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్. కమింగ్ టు ది సెకండ్, సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ రిలేటెడ్ టు కెమికల్ యాక్సిడెంట్స్. ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏంటి కెమికల్? ఫస్ట్ ఏంటి కెమికల్ యాక్సిడెంట్? అసలు కెమికల్ యాక్సిడెంట్ ఏంటి? రసాయన పరంగా సంభవమయ్యే ప్రమాదం. చూడండి, దిస్ మీన్స్ an accident involving a fortuitous or sudden or unintended occurrence while handling any hazardous chemicals, resulting in continuous, intermittent or repeated exposure to death or injury of any person or damage to the any property, but does not include an accident by reason of ఓన్లీ ఆఫ్ వార్ ఆర్ రేడియో యాక్టివిటీ. ఇలా క్లియర్ గా రాయాలి డెఫినేషన్. అంటే కెమికల్ యాక్సిడెంట్ మీన్స్, కెమికల్ యాక్సిడెంట్ అంటే ఇట్ ఇన్వాల్వింగ్ కలిగి ఉండడం ఫోర్చునస్ ఆర్ సడన్ ఆర్ అన్ఇంటెండెడ్ అకరెన్స్. ఫోర్చునస్ అంటే ఆకస్మికంగా, సడన్ గా జరగడం. అన్ఇంటెండెడ్ అంటే ఉద్దేశపూర్వకంగా జరగని సంఘటన. ఇప్పుడు వెల్ హ్యాండ్లింగ్ ఎనీ హజార్డస్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ ని నిర్వహిస్తున్నప్పుడు అనుకోకుండా ఉద్దేశపూర్వకంగా చేయని సంఘటన ఏంటి? ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని మనం కంటిన్యూస్ గా ఆపరేషన్ చేస్తున్నా, ఇంటర్మీడియట్ గా ఆపరేట్ చేస్తున్నా, రిపీటెడ్ గా ఆ కెమికల్స్ వలన కంటిన్యూస్, ఇంటర్మీడియట్ ఆర్ రిపీటెడ్ ఎక్స్పోజర్స్, తద్వారా ఆ వ్యక్తి డెత్, చనిపోయినా ఆర్ ఇంజురీ అయినా, టు ఎనీ పర్సన్ ఆర్ డ్యామేజ్ టు ఎనీ ప్రాపర్టీ, ఏదైనా ఆస్తి ధ్వంసం అయినా,
ఫర్ ఎగ్జాంపుల్ ఆ కెమికల్స్ వల్ల ఫైర్ హజార్డ్స్ వచ్చి ఆస్తి ధ్వంసమైన దాన్ని కెమికల్ యాక్సిడెంట్ అని అంటారు. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ an accident by the reason of only of war or radioactivity. చూడండి, వార్ వల్ల ఆ కెమికల్ ప్లాంట్ ధ్వంసమయ్యి నష్టపోతే దాన్ని కెమికల్ యాక్సిడెంట్ అంటారు. రేడియో యాక్టివిటీ అంటే అణుబాంబు విచ్ఛిన్నం ద్వారా ఏదో అణు కార్యక్రమాలు చేయడం ద్వారా కెమికల్ ప్లాంట్ మనకు ధ్వంసమైన దాన్ని కెమికల్ యాక్సిడెంట్ అంటారు. అర్థమైంది కదా? ఎనీ డౌట్ అబౌట్ దిస్ డెఫినిషన్? చూడండి, కెమికల్ యాక్సిడెంట్ అంటే ఆకస్మికంగా సంభవమయ్యే ప్రమాదం. ఎప్పుడు ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు, అది కంటిన్యూస్ గా హ్యాండ్లింగ్ చేస్తున్నా, ఇంటర్మీడియట్ గా హ్యాండిల్ చేస్తున్నా, ఆ ప్రమాదకరమైన కెమికల్స్ కి రిపీటెడ్ గా ఎక్స్పోజర్ అయినా, ఆ వ్యక్తి చనిపోయినా, గాయపడినా, లేదా పర్సన్ డ్యామేజ్ అయినా, ఆ ప్రాపర్టీ డ్యామేజ్ అయినా దాన్ని కెమికల్ యాక్సిడెంట్ అని అంటారు. బట్ వార్ ద్వారా కెమికల్ ప్లాంట్ ధ్వంసం అయితే దాని కెమికల్ యాక్సిడెంట్ అనరు. రేడియో యాక్టివిటీ ద్వారా కూడా ఆ ప్లాంట్ ధ్వంసం అయినా దాన్ని కెమికల్ యాక్సిడెంట్ అనరు. ఇది ట్రాన్స్లేషన్. ఓకే, జాగ్రత్తగా చదవండి. ఇఫ్ మీరు అప్లై చేయగలిగితే అప్లై చేయండి, అదర్వైజ్ జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఓన్ లాంగ్వేజ్. దట్ డజంట్ బెటర్, బట్ జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద డెఫినిషన్ కెమికల్ యాక్సిడెంట్. హెడ్డింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. Coming to the next, hazardous chemicals. Hazardous chemicals means ప్రమాదకరమైన chemicals. It may be toxic, it may be reactive, it may be flammable, or it may be explosive. Those chemicals are nothing but hazardous chemicals. Hazardous chemicals means any chemical hazardous chemical means any chemical which satisfies any of the criteria laid down in the part 1 of the schedule 1 or listed part 2 of the schedule 1. అంటే ఏంటి? ఎనీ కెమికల్ విచ్ సాటిస్ఫై ది ఎనీ ఆఫ్ ది క్రైటీరియా laid down part 1 of the schedule 1 or listed part 2 of the schedule 1. ఇక్కడ schedule 1 ఏం చెప్తుంది చూడండి, మనకి ఇండికేట్ ది క్రైటీరియా ఆఫ్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్. ఇందులో ఆల్రెడీ 433 కెమికల్స్ ఉన్నాయి. ప్రమాద అయిన కెమికల్స్, ప్రమాదం కాని కెమికల్స్ ఉంటాయి. ఇందులో ప్రమాదమైన కెమికల్స్ పార్ట్ 1 షెడ్యూల్ 1 లో పేర్కొన్న కెమికల్స్, పార్ట్ 2 షెడ్యూల్ 2 లో పేర్కొన్న కెమికల్స్ ని ప్రమాదకరమైన కెమికల్స్ అని అంటాం. అర్థమైందా? వివరాల జాబితా 1లో పార్ట్ 1 లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్, వివరాల జాబితా 1లో పార్ట్ 2 లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్. రెండోది, ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలమ్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 2. షెడ్యూల్ 2 ఏం చెప్తుంది? ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని వేరు చేసి ఏ రకంగా నిల్వ ఉంచాలన్నది షెడ్యూల్ 2 చెప్తుంది. అందులో కాలమ్ 2 లో పేర్కొన్న కెమికల్స్ ప్రమాదకరమైన కెమికల్స్. కమింగ్ టు ది థర్డ్, ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలమ్ 3 ఆఫ్ ది షెడ్యూల్ 3. షెడ్యూల్ 3 ఏం చెప్తుంది? మనకి లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. అందులో కాలమ్ 2 లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్. వీటిని రియాక్టివ్ కెమికల్స్ అని అంటారు. కమింగ్ టు ది నెంబర్ 4, ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలమ్ 3 ఆఫ్ ది షెడ్యూల్ 3. అంటే వివరాల జాబితా 3లో కాలమ్ 3 లో పేర్కొన్న కెమికల్స్ కూడా హజార్డస్ కెమికల్స్ అని అంటారు. ఓకే, ఇవి హజార్డస్ కెమికల్స్ అంటే అర్థమైంది కదా? ఇవి మనం కాలమ్ 3లో షెడ్యూల్ 3లో పేర్కొన్న కెమికల్స్ ని ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ అంటారు. కాలమ్ 2 షెడ్యూల్ 3లో ఉండే కెమికల్స్ ఫ్లామబుల్ ఆర్ రియాక్టివ్ ఉంటారు. ఇందులో అన్ని రకాల కెమికల్స్ ఉంటాయి. ఇందులో టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. వీటిని హజార్డస్ కెమికల్స్ అని అంటారు. కమింగ్ టు ది నెక్స్ట్, ఇండస్ట్రియల్ యాక్టివిటీ. ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఏంటి? పారిశ్రామిక కార్యకలాపాలు. పారిశ్రామిక కార్యకలాపాలు అంటే ఏంటి? ఇన్క్లూడ్స్ ఎన్ ఆపరేషన్ ఆర్ ప్రాసెస్. ఇందులో కార్యక్రమాలు, ప్రక్రియలు జరుపుతాయట. ఏ రకంగా? నెంబర్ 1, carried out an industrial installation referred to as schedule 4 involving or is likely to involve one or more hazardous chemicals. మనకి షెడ్యూల్ 4 ఏం చెప్తుంది చూద్దామండి. చూడండి,
షెడ్యూల్ 4 ఏం చెప్తుంది? ఇండస్ట్రియల్ ఇన్స్టలేషన్ అంటే ఎంఏహెచ్ యూనిట్స్ యొక్క సంస్థాపనలు ఏ రకంగా ఉండాలి అన్నది, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్ యొక్క సంస్థాపనలు ఏ రకంగా ఉండాలన్నది షెడ్యూల్ 4 చెప్తుంది మనకి. అది అర్థమైంది కదా. కమింగ్ టు ది ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇంక్లూడ్ an operation or process of carried out an industrial installation referred to as schedule 4 involving or likely to involve one or more hazardous chemicals. అంటే ఆ పర్టికులర్ ఎంఏహెచ్ ఇన్స్టాలేషన్స్ లో ఆ ప్రమాదకరమైన కెమికల్స్ 1 or more కలిగి ఉండడాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ తో ఆపరేషన్ కార్యకలాపాలు చేస్తున్న, ప్రాసెస్ ప్రక్రియలు చేస్తున్న దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్, ఆన్ సైట్ స్టోరేజ్ ఆర్ ఆన్ సైట్ ట్రాన్స్పోర్ట్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆపరేషన్ ఆర్ ప్రాసెస్. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ఆన్ సైట్ లో స్టోరేజ్ చేస్తున్నా, ఆన్ సైట్ లో రవాణా చేస్తున్నా, దేనికోసం? ఆ ఆపరేషన్ కార్యకలాపాల కోసం, ప్రక్రియల కోసం, వాటిని కూడా ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. నెక్స్ట్ ఐసోలేటెడ్ స్టోరేజ్. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే వేరు చేసి నిల్వ ఉంచడం. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ లో వేరు చేసి నిల్వ ఉంచిన దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. నెక్స్ట్ పైప్ లైన్. పైప్ లైన్ అంటే ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ని పైప్ లైన్స్ ద్వారా రవాణా చేస్తున్నా కూడా దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. ఓకే, 3 డెఫినేషన్స్ అయ్యాయి ఇప్పటి వరకు. కమింగ్ టు ది నెక్స్ట్ డి, ఇండస్ట్రియల్ పాకెట్. ఇండస్ట్రియల్ పాకెట్ అంటే పారిశ్రామిక వాడ. మీన్స్ ఎనీ ఇండస్ట్రియల్ జోన్ ఇయర్ మార్క్డ్ బై ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే స్టేట్ గవర్నమెంట్ కేటాయించిన ఒక సర్టెన్ ఏరియానే ఇండస్ట్రియల్ పాకెట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో పైడి భీమవరం ఉంది, ఇట్ ఈస్ ద ఇండస్ట్రియల్ పాకెట్. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో అచ్యుతాపురం యాజ్ వెల్ యాజ్ పర్వాడ, దోస్ ఆర్ నథింగ్ బట్ ఇండస్ట్రియల్ పాకెట్స్, పారిశ్రామిక వాడలు అని అంటారు. ఇది స్టేట్ గవర్నమెంట్ ఇయర్ మార్కెట్ అనమాట, కేటాయిస్తుంది. ఆ పర్టికులర్ కెమికల్ ప్లాంట్స్, ఎంఏహెచ్ యూనిట్స్ అవి పెట్టుకోవడానికి ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ ఈ డెఫినిషన్, ఐసోలేటెడ్ స్టోరేజ్. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ని వేరు చేసి నిల్వ ఉంచడం. మీన్స్ storage of a hazardous chemicals on the same site specified in schedule 4 where that storage involves at least quantities of the chemicals set out in schedule 2. అంటే షెడ్యూల్ 2 లో పేర్కొన్న కెమికల్స్ అయి ఉండాలి. అవి ఎంఏహెచ్ యూనిట్స్ లో షెడ్యూల్ 4 లో పేర్కొన్న సైట్ లో వేరు చేసి నిల్వ ఉంచేటట్టు ఉండేదాన్ని ఐసోలేటెడ్ స్టోరేజ్ అని అంటారు. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ చెప్తాను. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే వేరు చేసి నిల్వ ఉంచడం. మీన్స్ స్టోరేజ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఆన్ ది సేమ్ సైట్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 4. షెడ్యూల్ 4 లో ఎంఏహెచ్ ఇన్స్టాలేషన్ గురించి చెప్తుంది. అలాంటి మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్ లో స్టోరేజ్ ఆఫ్ ది కెమికల్స్ ఏముండాలి? వివరాల జాబితా 2 లో పేర్కొన్న కెమికల్స్ ఆ పర్టికులర్ సైట్ లో నిల్వ ఉంచడాన్ని ఐసోలేటెడ్ స్టోరేజ్ అని అంటారు. అంటే షెడ్యూల్ 2 లో పేర్కొన్న కెమికల్స్ ఆ ఎంఏహెచ్ యూనిట్స్ లో వేరు చేసి నిల్వ ఉంచడాన్ని ఐసోలేటెడ్ స్టోరేజ్ అని అంటారు. ఓకే, కొద్దిగా టిపికల్ గా ఉన్నాయి డెఫినేషన్స్, చదువుకోండి జాగ్రత్తగా. తర్వాత మేజర్ కెమికల్ యాక్సిడెంట్. మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అంటే అతి ప్రమాదమైన రసాయనిక పరమైన ప్రమాదం. మీన్స్ అన్ అకరెన్స్ ఇంక్లూడింగ్ ఎనీ పర్టికులర్ మేజర్ ఎమిషన్, ఫైర్ ఆర్ ఎక్స్ప్లోజన్ ఇన్వాల్వింగ్ 1 or more hazardous chemicals and resulting from unexpected unwanted sequence of events due to loss in some kind of personal property and environment. అంటే మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అనేది ఒక సంఘటన. ఇది మేజర్ ఎమిషన్ అంటే మేజర్ వాయువులు, అంటే కెమికల్స్ ను ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చే వేపర్స్ యొక్క మేజర్ ఉద్గారమైనా అవ్వచ్చు, ఫైర్ అయినా అవ్వచ్చు, ఎక్స్ప్లోజన్ అయినా అవ్వచ్చు. వీటి వల్ల ఈ మేజర్ ఎమిషన్, ఫైర్, ఎక్స్ప్లోజన్స్ అవుతాయి డ్యూ టు ది హ్యాండ్లింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్.
ఆ ప్రమాదకరమైన ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ ని హ్యాండ్లింగ్ చేసినప్పుడైనా అయ్యి ఉండొచ్చు. తద్వారా అనుకోకుండా అవాంఛనీయ సంఘటనలు జరగడం, దానివల్ల వ్యక్తులు చనిపోవడం, పర్యావరణం ధ్వంసం అవడం, ఆస్తి ధ్వంసం అవడాన్ని మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అని అంటారు. అందరికీ అర్థమైంది అనుకుంటే ఇంకోసారి చెప్పడానికి ట్రై చేస్తాను. మేజర్ కెమికల్ యాక్సిడెంట్ మీన్స్ ఎన్ అకరెన్స్ including any particular major emission, fire or explosion involving one or more hazardous chemicals and resulting from unexpected unwanted sequence of events due to loss in some kind of personal property and environment. ఇది మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అన్నది ఒక సంఘటన. దీని ద్వారా ఒక అక్కరెన్స్ అంటే ఒక సంఘటన, ఏదైనా ప్రమాదకరమైన వాయువులు ఉద్గారం అవడం, లైక్ ఎల్జీ పాలిమర్స్, మేజర్ ఫైర్ జరగడం, మేజర్ ఎక్స్ప్లోజన్ జరగడం, ఎప్పుడు ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు వీటి ద్వారా వ్యక్తులు చనిపోయినా, ఆస్తి ధ్వంసం అయినా, పర్యావరణ ధ్వంసం అయినా దాన్ని మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ మేజర్ యాక్సిడెంట్ ఎంఏహెచ్ ఇన్స్టలేషన్. ఎంఏహెచ్ ఇన్స్టలేషన్ అంటే ఏంటి? మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్. మన దివీస్ ల్యాబొరేటరీస్, ఎల్జీ పాలిమర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్ అంటారు. మీన్స్ ఇందులో ఏముంటాయి? ఐసోలేటెడ్ స్టోరేజ్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎట్ ఎ సైట్ హ్యాండ్లింగ్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ త్రూ క్యారియర్ ఆర్ పైప్ లైన్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఈక్వల్ టు ఆర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది థ్రెషోల్డ్ క్వాంటిటీస్ specified in column 3 of the schedule 2 and column 3 of the schedule 3 respectively. అంటే వివరాల జాబితా 3లో కాలం 3లో పేర్కొన్న కెమికల్స్ అయినా, వివరాల జాబితా 2 షెడ్యూల్ 2లో కాలం 3లో పేర్కొన్న కెమికల్స్ నైనా ఏంటి వాటిని హ్యాండ్లింగ్ అంటే చూడండి, మీన్స్ ఆ పర్టికులర్ కెమికల్స్ ని వేరు చేసి నిల్వ ఉంచుతున్నా, పారిశ్రామిక కార్యకలాపాలను ఉపయోగిస్తున్నా, హ్యాండ్లింగ్ నిర్వహిస్తున్నా, త్రో ఏదైనా పైప్ లైన్ ద్వారా కానీ ట్యాంకర్స్ ద్వారా కానీ రవాణా చేస్తున్నా, వాటిని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్ అని అంటారు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఎంఏహెచ్ ఇన్స్టలేషన్ అంటే మీన్స్ ఐసోలేటెడ్ స్టోరేజ్ and industrial activity at a site handling including transportation through carrier or pipeline of the hazardous chemicals equal to or in excess of threshold quantities. Threshold quantities అంటే ప్రవేశ పరిమాణాల కంట ఈక్వల్ అయినా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. స్పెసిఫైడ్ ఇన్ కాలమ్ 3 ఆఫ్ ది షెడ్యూల్ 2 అండ్ కాలమ్ 3 ఆఫ్ ది షెడ్యూల్ 3. అంటే కాలమ్ 3 షెడ్యూల్ 3లో పేర్కొన్న ప్రమాదకరమైన కెమికల్స్, కాలమ్ 3 షెడ్యూల్ 2లో ఉన్న పేర్కొన్న ప్రమాదకరమైన కెమికల్స్ ని వేరు చేసి నిల్వ ఉంచుతున్నా, వాటి ద్వారా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ చేస్తున్నా, పర్టికులర్ సైట్ లో ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని ట్యాంకర్ ద్వారా రవాణా చేస్తున్నా, పైప్ లైన్స్ ద్వారా రవాణా చేస్తున్నా, వాటి యొక్క ప్రవేశ పరిమితి విలువలు అనుకున్న దానికంటే ఈక్వల్ గా ఉన్నా, ఎక్కువగా ఉన్నా, వాటిని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్ అని అంటారు. రిసోల్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వాటి నుంచి వచ్చే వేపర్ వాల్యూ, రిసోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. మరి దానికంటే ఎక్కువగా ఉంటే సీలింగ్స్ అని అంటారు. అంటే ఆ రిసోల్డ్ క్వాంటిటీ వాల్యూస్ మన టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా అయినా ఉండొచ్చు, వాటికంటే ఎక్కువైనా ఉండొచ్చు అని ఈ మీనింగ్. దీన్ని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్ అని అంటారు. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్. ఆల్రెడీ ఈ టాపిక్ చెప్పుకున్నాం. మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్ అంటే మీన్స్ ది మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్ 1989 published in the notification of the government of India in the Ministry of Environment and Forest. ప్రమాదకరమైన కెమికల్స్ ని ఏ రకంగా తయారు చేయాలి, ఏ రకంగా నిల్వ ఉంచాలి, ఏ రకంగా దిగుమతి చేసుకోవాలి,
వాటికి సంబంధించిన రూల్స్ 1989లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటనల ద్వారా విడుదల చేసింది. విత్ కొలాటరల్ ఎఫెక్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ యొక్క సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క నోటిఫికేషన్, అంటే ఏ రకంగా తయారు చేయాలి, ఏ రకంగా స్టోరేజ్ చేయాలి, ఏ రకంగా దిగుమతి తీసుకోవాలి, వాటికి సంబంధించిన రూల్స్ మనం పబ్లిష్ చేసింది. ఆల్రెడీ మనం చెప్తున్నాం లోవర్ లెవెల్ కంట్రోల్, మీడియం లెవెల్ కంట్రోల్, హై లెవెల్ కంట్రోల్ అని. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అంటే ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో ఉండే ఏదైనా మేజర్ ఫైర్, మేజర్ ఎక్స్ప్లోజన్స్ యొక్క ఎఫెక్ట్ ఆ ప్రిమిసెస్ దాటి, ఫ్యాక్టరీ బౌండరీస్ దాటి అవుట్ సైడ్ ప్లేస్కి వెళ్ళిపోవడాన్ని ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అని అంటారు. సో ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అంటే, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఏ రకంగా ఉండాలి? మీన్స్ ది ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ prepared under the rule 14 of the manufacture, storage and import of the hazardous chemicals rule. కంపల్సరీగా ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అన్నది ప్రిపేర్ చేసి ఉండాలి. ఎవరు ఇది ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అనేది ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో ఉంటే ఆక్యుపైర్ తయారు చేసి కన్సర్న్ అథారిటీకి, అంటే మన డైరెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి కంపల్సరీగా సబ్మిట్ చేసేటట్టు ఉండాలి యాజ్ పర్ రూల్ 14 అనుగుణంగా. ఓకే, దీన్ని ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అని అంటారు. నెక్స్ట్, పైప్ లైన్. చూడండి, పైప్ లైన్ అంటే, పైప్ లైన్ మీన్స్ ఏ పైప్ టుగెదర్ విత్ ఎనీ ఆపరేటర్స్ అండ్ వర్క్స్ అసోసియేటెడ్ దేర్ విత్ ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ hazardous chemicals other than a flammable gas as set out in column 2 part 2 of the schedule 3 at a pressure less than 8 bar absolute. అంటే ఏంటి? పైప్ లైన్ అంటే పైపు, వాటితో పాటు ఉండే ఆపరేటర్స్ లైక్ పంపు అవన్నీ ఉంటాయి కదా, ఫ్లాంజెస్, ఎల్బోస్, ఫిట్టింగ్స్ అన్ని. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది హజార్డస్ వెహికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ రవాణా చేయడానికి పైప్ లైన్ ఉపయోగపడుతుంది. అదర్ దాన్ ఫ్లామబుల్ గ్యాస్ అంటే ఈ పర్టికులర్ పైప్ లైన్ లో ఏ రకమైన ఫ్లామబుల్ గ్యాస్ రవాణా చేయకూడదు. ఈ ఫ్లామబుల్ గ్యాసెస్ అన్నది మన రిఫైనరీ ప్లాంట్ లో రవాణా అవుతాయి. అంటే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ లో, మన ఫార్మా ఇండస్ట్రీస్ లో ఈ పైప్ లైన్ లో ఏ రకమైన ఫ్లామబుల్ గ్యాస్ రవాణా చేయకూడదు. ఏ రకమైన కెమికల్స్ రవాణా చేయాలంటే కాలమ్ 2 part 2 ఆఫ్ ది షెడ్యూల్ 3, అంటే వివరాల జాబితా 3 part 2 కాలమ్ 2 లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే రవాణా చేయాలి. చూడండి, కాలమ్ 3 part 2 షెడ్యూల్ 2 లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే రవాణా చేయాలి. వాటి ప్రెషర్ 8 బార్ కంటే తక్కువగా ఉండాలి. ఆ పైప్ లైన్ లో ఆ పర్టికులర్ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క ప్రెషర్ 8 బార్ కంటే తక్కువ ఉండాలి. ఎవరో డౌట్ అడిగారు. సిగ్నల్ బ్యాడ్ అంటే నేనేం చేయగలను? అందరికి సిగ్నల్ ఎలాగ వస్తుంది? నాకు బానే ఉంది ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే సార్, ఓకే, ఆడికి ఆవిడకో సిగ్నల్ బ్యాడ్ అంటే నన్ను ఏం చేయమంటారు? ఆడికి ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా రావట్లేదు. ఇది అన్నమాట. పైప్ లైన్ మీన్స్ ఏ పైప్ టుగెదర్ విత్ ఎనీ ఆపరేటర్స్ అండ్ వర్క్ అసోసియేటెడ్ దేర్ విత్ ఫర్ ఎ కన్వీనియన్స్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ అదర్ దాన్ ఎ ఫ్లామబుల్ గ్యాస్ యాజ్ set out in column 2 part 2 of the schedule 3 at a pressure less than 8 bar. ఓకే, అంటే ఏంటి మనకి ఇందులో ఏంటంటే ఈ పర్టికులర్ పైప్ లైన్ లో ప్రమాదకరమైన కెమికల్స్ మాత్రమే రవాణా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లామబుల్ గ్యాస్ రవాణా చేయకూడదు. అది కూడా ఎలాంటి కెమికల్స్ రవాణా చేయాలంటే కాలమ్ 2 part 2 షెడ్యూల్ 3 వివరాల జాబితా 3 కాలమ్ 2 లో part 2 లో ఉన్న కెమికల్స్ మాత్రమే రవాణా చేయాలి. వాటి ప్రెషర్ 8 బార్ లోపు ఉండాలి. కమింగ్ టు ది సైట్ అంటే స్థలం. సైట్ మీన్స్ ఎనీ లొకేషన్ వేర్ హజార్డస్ కెమికల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఆర్ స్టోర్డ్, హ్యాండిల్స్, యూజ్డ్, డిస్పోజ్డ్
of any includes the whole of the area under control of the occupier, includes a pier, jetty, or similar structure where floating or not. సైట్ అంటే ఈ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ని తయారు చేస్తున్నా, ప్రాసెస్డ్ అంటే ప్రక్రియ చేస్తున్నా, స్టోర్ నిల్వ ఉంచుతున్నా, హ్యాండిల్ చేస్తున్నా, ఉపయోగిస్తున్నా, ప్లస్ డిస్పోజ్ చేస్తున్నా, ఆ పర్టికులర్ ఏరియా అంతా ఆక్యుపైర్ కంట్రోల్లో ఉండాలి. అది పియర్ అంటే ఒక ట్యాంక్ లాంటి నిర్మాణమైన అయి ఉండొచ్చు, లేకపోతే జెట్టి అయినా అయి ఉండొచ్చు. జెట్టి అంటే రక్షణ కల్పించడానికి సముద్రంలో నిర్మించబడ్డ గోడ, మన దివీస్ ల్యాబొరేటరీలో ఉంటుంది చూడండి, జెట్టి అంటారు దాన్ని. ఆర్ సిమిలర్ స్ట్రక్చర్ వేర్ ఫ్లోటింగ్ ఆర్ నాట్, ఇదన్నమాట సైట్ అంటే. కమింగ్ టు ది ట్రాన్స్పోర్ట్ మీన్స్ ద మూవ్మెంట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ బై మీన్స్ ఆఫ్ ల్యాండ్, వాటర్, ఎయిర్. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ రవాణా చేయడం, అది భూమి మీద కానీ, వాటర్ మీద కానీ, ఎయిర్ మీద కానీ. ఇవి జాగ్రత్తగా ఈ డెఫినిషన్స్ చూసుకోండి, రాయగలిగితే రాయండి చిన్న చిన్న డెఫినిషన్స్. లేకపోతే ఇవి మనకి సైడ్ హెడ్డింగ్ పెట్టి దాని రిలేటెడ్గా ఏవో రాసేయండి. కంపల్సరీగా డెఫినిషన్స్ యొక్క సైడ్ హెడ్డింగ్స్ మ్యాండేటరీగా పెట్టండి. అదైన తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్. అంటే సంక్షోభ నివారణ వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడం. ఎందువల్ల ఏర్పాటు చేయాలి? ఇక్కడ మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి, కెమికల్ యాక్సిడెంట్స్, మేజర్ ఫైర్స్ అవన్నీ జరుగుతాయి కాబట్టి కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ అన్నది సంక్షోభ నివారణ వ్యవస్థ కంపల్సరీగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి. ఏంటి? కమింగ్ టు ది ఫస్ట్ సబ్ పాయింట్, the central government shall constitute a central crisis group for the management of the chemical accident and set up a crisis alert system in accordance with the provision of the rule 4 within 30 days from the date of commencement of these rules. అంటే ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్ ఇన్స్టాల్ చేసే ముందు ఆ సెంట్రల్ గవర్నమెంట్ అన్నది సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ అంటే సంక్షోభ నివారణ వ్యవస్థని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి. దాంతోపాటు సంక్షోభ హెచ్చరిక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి. ఇందులో 3 రకాలు ఉంటారు మనకి: డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్, స్టేట్ క్రైసిస్ గ్రూప్, సెంట్రల్ క్రైసిస్ గ్రూప్. మన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ స్టేట్ క్రైసిస్ గ్రూప్ కి రిపోర్ట్ ఇస్తారు, వాళ్ళు సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ కి రిపోర్ట్ ఇవ్వాలి. Coming to the next, చూడండి, the composition of central crisis group shall be as specified in Schedule 5. అంటే ఈ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ లో ఎలాంటి మెంబర్స్ ఉండాలి, వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నమాట. వీళ్ళ తాలూకా కూర్పు ఏ రకంగా ఉండాలి అన్నది వివరాల జాబితా 5లో పేర్కొనబడేటట్టు ఉండాలి. Coming to the next point, the central crisis group shall meet at least once in a 6 months and follow such procedure for transportation of business as it deemed fit. అంటే ఈ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ అందరూ 6 నెలలకు ఒకసారి ఎంఏహెచ్ యూనిట్స్కి వెళ్ళి వాళ్ళ విధానాలు ఎలాగున్నాయి, ట్రాన్సాక్షన్స్ ఎలాగున్నాయి, వాళ్ళ తాలూకా వ్యవహారాలు ఏంటి అన్నది క్లియర్గా మనం సరితూగేటట్టు ఉందా, అన్ని సేఫ్టీ మెజర్స్ అన్ని ఫాలో అవుతున్నారా అన్నది ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ సెట్ అప్ ఎ ఫంక్షనల్ కంట్రోల్ రూమ్ ఎట్ సచ్ ప్లేసెస్ యాజ్ ఇట్స్ డిమ్డ్ ఫిట్. ఫంక్షనల్ కంట్రోల్ రూమ్స్ అంటే ఈ తాలూకా పీపుల్ కి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లాంటిది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇట్ రిఫర్స్ టు ఎ రూమ్ ఆర్ ఏరియా వేర్ ఇన్ ది ఆపరేషన్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఆర్ ప్రాసెస్ ఆర్ ఫెసిలిటీ ఆర్ మానిటర్ అండ్ కంట్రోల్. ఈ ఫంక్షనల్ రూమ్స్ అనేది ఏర్పాటు చేసి అది డిమ్డ్ ఫిట్ అయ్యేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ సెట్ అప్ అన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సిస్టమ్ విత్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్స్. చూడండి, మన సెంట్రల్ క్రైసిస్ చూడండి, మన సెంట్రల్ క్రైసిస్, సెంట్రల్ నెట్వర్క్, స్టేట్ నెట్వర్క్, డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్స్ మధ్యన ఒక ఇంపార్టెంట్ నెట్వర్కింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ వాళ్ళు స్టేట్ క్రైసిస్ గ్రూప్ కి రిపోర్ట్ చేసేటట్టు, స్టేట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ కి రిపోర్ట్ చేసేటట్టు. నెక్స్ట్, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ పబ్లిష్ ది లిస్ట్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్. ప్రతి జిల్లాలో ఎంఏహెచ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది వాటి యొక్క లిస్టు
కంపల్సరీగా మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలన్నమాట. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి 106 ఎంఏహెచ్ యూనిట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, the central government take measure to create awareness among the public with the view to the preventing chemical accident. అంటే ఇది ప్రమాదకరమైన ప్లాంట్స్ కాబట్టి దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అలాంటివి అవుతాయి కాబట్టి అంటే లోకల్ పీపుల్ ఎవరు ఏం చేయాలి ఎవరు ఏం చేయకూడదు అన్న ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది అవేర్నెస్, అక్కడ ఉండే పబ్లిక్కి అవేర్నెస్ కల్పించేటట్టు ఉండాలి. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా రేంజ్లో నేను చెప్పాను. ఇలాంటి టఫ్ టాపిక్స్ ఎవరు డీల్ చేయలేరు, చేసినా కూడా చెప్పలేరు. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా రాయండి. ఇందులో ఏమీ లేదు. ఈ తాలూకా షెడ్యూల్ నోటిఫికేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయక్కర్లేదు, ఓన్లీ గుర్తుపెట్టుకోవడానికే. ఫస్ట్ పాయింట్ ఇంట్రడక్షన్, సెకండ్ పాయింట్లో డెఫినిషన్స్. కొద్దిగా ఈజీ డెఫినిషన్స్ అయితే యాజ్ టీజ్ రాయడానికి ట్రై చేయండి. ఈ కొద్దిగా టఫ్ టెర్మినాలజీ డెఫినిషన్స్ ఉంటే యాజ్ టీజ్ గా రాయడానికి ట్రై చేయండి. లేకపోతే మీకు అర్థం కాకపోతే జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఓన్ లాంగ్వేజ్. కెమికల్ యాక్సిడెంట్ అనే హెడ్డింగ్ మాత్రం మ్యాండేటరీగా పెట్టాలి. 2 హజార్డస్ కెమికల్స్, తర్వాత ఇండస్ట్రియల్ యాక్టివిటీ, నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాకెట్, తర్వాత ఐసోలేటెడ్ స్టోరేజ్, మేజర్ కెమికల్ యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్స్, మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్, పైప్ లైన్, సైట్, ట్రాన్స్పోర్ట్. ఈ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకొని రాయడానికి ట్రై చేయండి. అదైన తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్. అంటే సంక్షోభ నివారణ వ్యవస్థ, సంక్షోభ హెచ్చరిక వ్యవస్థను ఏ రకంగా ఏర్పాటు చేయాలి రాజ్యాంగబద్ధంగా. వీటికి సంబంధించిన ఒక 7 పాయింట్స్ ఇచ్చాను, అవి కూడా రాయడానికి ట్రై చేయండి. ఇలా రాశారంటే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.